బౌద్ధ స్వర్ణయుగం చెప్పుకుంటూ పూర్వశైలి అమరావతి, అపర శైలి నాగార్జునకొండ, రాజగిరిపద శైలి గుంటుపల్లి, ఉత్తర శైలి జగ్గయ్యపేట. ఇంకా మనం అసలు ఏంటి బౌద్ధం? డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ Ikshvakas and at the same time other emperor also, kingdoms also, well ramificated Buddhism. జైన మతానికంటే కూడా ఎక్కువగా ఆంధ్రదేశంలో ఒక విధంగా చెప్పాలి అంటే బౌద్ధ మతం వికసించింది అని చెప్పొచ్చు. మరి ఇక్కడ కారణాలు కూడా ఉన్నాయి. బౌద్ధ మతంలో ఉన్నటువంటి ప్రధానకరమైనటువంటి కారణాలను ఒక్కసారి మనం గమనించుకున్నట్టయితే ఆ మత మూలాలు మనం ఒకసారి గమనించాలి. బౌద్ధ మతం ఆంధ్రదేశంలో ఇది గమనిస్తూ దీనికి ముందుది కాబట్టి ఇది జైన మతం. ఈ మూలాలు మొదట మనం గమనించిన తర్వాత దాని నుంచి మళ్ళా మనం చాలా డైనాసిటీస్ ఉన్నాయి మనకు. మొదటి యూనిట్ లో మీరు సిలబస్ మీ దగ్గర పెట్టుకున్నారా? ఒక బుక్ లో రాసుకున్నారా? దయచేసి గమనించండి. సిలబస్ ఉందా? ఒకసారి తీయండి సిలబస్ లో మొదటి టాపిక్ ఏందయ్యా మిత్రమా? చారిత్రక పూర్వయుగము, ప్రీ హిస్టారిక్ కల్చర్స్, శాతవాహనులు, ఇక్ష్వాకులు, అంటే వారి యొక్క ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, వైజ్ఞానిక, వాస్తు కళాభివృద్ధి, లిటరేచర్ అండ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, విష్ణు, తూర్పు చాళుక్యులు లేదా వేంగి చాళుక్యులు, ఆంధ్ర చోళులు లేదా ఆంధ్ర చోడులు, అంటే వాళ్ళ కాలంలో కూడా సమాజము, తెలుగు లాంగ్వేజ్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. అక్కడే ఏమంటున్నాడు చూడండి, ఇక్కడే మనం పొడిసి పట్టుకోవాలి. సిలబస్ 15 బిట్లు పడతాయి ఈ యూనిట్లో. ఇప్పుడు మీరు చదివిన 1వ యూనిట్ నుంచి 15 బిట్లు పడతాయి పడాలి. అయితే మనం గమనిస్తే వీళ్ళు త్రవ్వకాలు జరుపుతూ ఉన్నప్పుడు ఆర్ సుబ్రహ్మణ్యం గారు కావచ్చు నాగార్జునకొండలో, లేదా కలర్ కాలనీ మెకన్సీ కావచ్చు, లేదా రాబర్ట్ బ్రూస్ ఫుట్ కావచ్చు, ఇతర గొప్ప శాస్త్రవేత్తలు, మేధావులు త్రవ్వకాలు జరుపుతూ ఉన్నప్పుడు అక్కడక్కడ ఈ జైన మతానికి సంబంధించినటువంటి మూలాలు, బౌద్ధ మతానికి సంబంధించినటువంటి మూలాలు మనకు లభ్యమైనవి. అది మనకు శాతవాహనుల కాలానికి సంబంధించి కావచ్చు జైనం. మరి ఇక్కడ ఎక్కడ పదాన్ని వాడినటువంటి ఇక్ష్వాకుల కాలంలో జైన అనే అంటే దాని అర్థం ఏంటి? శాతవాహనుల యొక్క శ్రీముఖుని కాలములో తప్ప మిగిలిన ఎక్కడ కూడా పెద్దగా వ్యాప్తిలోకి వచ్చినటువంటి దాఖలాలు లేవు జైన మతం. అయితే జైన అనే పదం జిన అనే పదము నుంచి ఆవిర్భవించింది. జిన లేదా జినుడు అంటే ఎవరంటే వర్ధమాన మహావీరుడు. ఈయన మొత్తము జైన మత గురువులు 24 మంది. ఎంతమంది? 24 మంది జైన మత గురువులలో మొదటి వ్యక్తి, 23వ వ్యక్తి, 24వ వ్యక్తి అత్యంత కీలకం. లేదు అంటే 22వ వ్యక్తిని కూడా మనం గమనించుకోవచ్చు. మళ్ళీ అందరినీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మొదటి వ్యక్తి పేరు వృషభనాథుడు. వృషభనాథుడికి మరో పేరు వృషభనాథుడు. వృషభనాథుడు అనేటటువంటి వ్యక్తికి మరో పేరు ఆదినాథుడు. 3 పేర్లు. ఈయన గుర్తు వృషభం. అయితే ఈయన చారిత్రక పురుషుడు కాదు. ఈయన ఎవరు అంటే పురాణ పురుషుడు. అది ఉండొచ్చు ఉండకపోవచ్చు ఈయన. అయితే మనకున్న అందుతున్న పురాణాల ప్రకారం మనకు ఆంధ్ర విషయ వివరణ కావాలి. ఇప్పుడు మనకు ఈయనకి 2 కొడుకులు. వృషభనాథుడికి 2. వృషభ
2 కొడుకులు. ఒక కొడుకు పేరు భరతుడు, ఇంకొక కొడుకు పేరు బాహుబలి. బాహుబలి, భరతుడు. బాగా గమనించండి. ఇక్కడ తండ్రి మరణానంతరము లేదా వృషభరాజుడి మరణానంతరము రాజ్యాన్ని పంచిన తర్వాత భరతుడు బాహుబలికి సమానంగా పంచడం జరిగింది. మరి సమానంగా పంచిన తర్వాత భరతుడికి మనసులో తన అన్న భూభాగాన్ని కూడా లాక్కోవాలనే తపన ఉన్నది. మరి ఆయన్ని చంపడానికి కత్తి తీసుకుని పోతూ ఉన్నాడు, ఖడ్గాన్ని తీసుకుని పోతూ ఉన్నాడట. ఆయన వెనకనే పోతూ ఉన్నాడట. మరి వెనకనే పోతూ ఉంటే అడిగాడు బాహుబలి, ఎందుకయ్యా కత్తి తీసుకుని వస్తున్నావు నా మీదకి? నన్ను చంపేస్తే నీకు రాజ్యం వస్తుందనా? మరి అడిగితే నేనే ఇచ్చేస్తాను కదా, నీకు ఎందుకంత? నాకు ఈ రాజ్యంతో అవసరం లేదు, ఈ రాజ్యం వల్ల నాకు వచ్చే శాంతి కూడా ఏమీ లేదు అని సర్వసంగ పరిత్యాగి అయి, అంటే అన్నిటినీ పరిత్యజించి తన సోదరుడైన భరతుడికి ఈ రాజ్య భూభాగాన్ని ఇచ్చివేశాడు. అప్పటి నుంచి భరతుడు పాలించాడు కాబట్టి ఈ దేశానికి ఏం పేరు వచ్చిందని జైన సాహిత్యం చెప్తోన్నది? భారతదేశం. జైన సాహిత్యం ప్రకారము భరతుడు పాలించాడు. భరతుడు ఎవరు? బాహుబలికి సోదరుడు. వళ్ళాలదేవ కాదు, బాహుబలికి సోదరుడు. బాహుబలి భరతుడు ఎవరు? వృషభనాథుడి కుమారుడు. అసలు వృషభనాథుడు ఎవరు? జైన మత మొదటి గురువు. చరిత్ర పురుషుడా? కాకపోవచ్చు, పురాణ పురుషుడు. మరి బాహుబలి ఏమయ్యాడు? సినిమా తీసుకురానికి రాజమౌళి ఇంటికి వచ్చినాడా? ఇప్పుడు బాహుబలి ఏమైనాడో గమనించండి. ఇక్కడ బాహుబలి తన యొక్క అన్ని వదిలివేసి ఆయన అలా అలా క్రమక్రమంగా షోడశ మహాజనపదాలు అని పిలువబడిన 16 మహాజనపదాలలో ఉన్న అస్సక జనపదం, ఈ జనపదం అస్సక, దీనికే మరో పేరు అస్మక, దీనికే మరో పేరు అస్వక, నేటి పేరు నిజామాబాద్ ఏరియా. దీని రాజధాని పౌదన్యపురము. పౌదన్యపురానికి మరో పేరు పోతన్. పోతన్కు మరో పేరు, నేటి పేరు బోధన్. ఈ ప్రాంతానికి వచ్చి జైన మతంలో మరణించడానికి ఒక ఆచారం ఉన్నది. దాన్ని సల్లేఖన అంటారమ్మా. ఏమంటారు తల్లి? సల్లేఖన. అన్నపానీయాలు మానివేసి శరీరాన్ని శుష్కింపచేసి ప్రాణత్యాగము చేయడాన్ని ఏమంటారు అంటే సల్లేఖన. అలా ఆయన సల్లేఖించాడు. సల్లేఖించాడు అంటే శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయినాడు. ఆ అస్మకలో అంత ఎత్తైనటువంటి విగ్రహాన్ని చెక్కించారట ఆనాడు. దాన్ని చూసి తర్వాత కర్ణాటకలో శ్రావణ బెళగొళ అనే ప్రాంతములో, ఇక్కడ శ్రావణ బెళగొళ అనే ప్రాంతములో పశ్చిమ గాంగరాజు రాచమల్లుడు అనే వ్యక్తి లేదా పాలకుని యొక్క సామంతుడు లేదా ఆయన సేవకుడు చాముండరాయుడు బాహుబలి విగ్రహాన్ని చెక్కించాడు శ్రావణ బెళగొళ ప్రాంతంలో. ఆ శ్రావణ బెళగొళలో ఉన్న బాహుబలి విగ్రహము అనేటటువంటిది దిగంబర జైనానికి సంకేతము. అది ఉండే కొండను చంద్రగిరి అంటారు. ఏమంటారు? చంద్రగిరి అంటారు. ఇక్కడ ఎవరెవరి పేర్లు వచ్చాయో చెప్పండి. మొదట పశ్చిమ గాంగరాజు రాచమల్లుడు, ఆయన ఆధీనుడైనటువంటి వ్యక్తి చాముండరాయుడు. నిజంగా నిర్మించింది ఇదే, ఈయనే చాముండరాయుడే, కానీ కాలము రాచమల్లుడి కాలం. రాచమల్లుడి వంశము పశ్చిమ గాంగులు. పశ్చిమ గాంగులు, తూర్పు గాంగులని, పశ్చిమ గాంగులని, పశ్చిమం నుంచి పరిపాలిస్తే పశ్చిమ గాంగులని. గాంగులు అంటే గంగకు దగ్గరగా. పశ్చిమ గాంగులు, తూర్పు గాంగులు. తూర్పు గాంగులు నిర్మించిన ప్రముఖ నిర్మాణము కోణార్క సూర్య దేవాలయం. తూర్పు గాంగరాజు నరసింహదేవుడు, రుద్రమదేవికి సమకాలీనుడు. ఈయన పశ్చిమ గాంగరాజు రాచమల్లుడు.
ఆయన కాలంలో చాముండరాయుడు నిర్మించాడు. నిర్మించిన దాని పేరు బాహుబలి విగ్రహం. ఇది ఎక్కడ ఉంది అంటే శ్రావణ బెళగొళలో ఉంది. అసలు శ్రావణ బెళగొళ ఎక్కడ ఉందంటే మైసూరుకు సమీపాన ఉంది. అసలు మైసూరు ఎక్కడ ఉందంటే కర్ణాటకలో ఉంది. అసలు కర్ణాటక ఎక్కడ ఉందంటే దక్షిణ భారతదేశంలో. దక్షిణ భారతదేశంలో ఎత్తైన రాష్ట్రం కర్ణాటక. పోటీ పరీక్షలు అట్టుంటది వ్యవహారం. జిల్లేలమ్మ జట్ట అని ఆపేయకూడదు. తర్వాత ఏమన్నా పరందవయా పిల్ల పాల పిట్ట చెప్పాలంటే ప్రతిదీ బిట్టే అని చెప్తున్నాను నేను. ఇప్పుడు వ్యక్తులు ఎవరెవరు రావాలి మీకు? ఇప్పుడు నంబర్ 1 వృషభనాథుడు వచ్చాడా? నంబర్ 2 బాహుబలి వచ్చాడా? నంబర్ 3 భరతుడు వచ్చాడా? నంబర్ 4 రాచమల్లుడు వచ్చాడా? నంబర్ 5 చాముండరాయుడు వచ్చాడా? వచ్చాడు. వ్యక్తులు వచ్చారు. ఇప్పుడు ప్లేసెస్కి వెళ్ళిపోండి. అస్మక వచ్చిందా? మరో పేరు దానికి. అస్వక మరో పేరు దానికి. అస్మక ఇప్పుటి పేరు దానికి. నిజామాబాద్ దాని రాజధాని. పౌదన్యపురము మరో పేరు. పోతన్ ఇప్పుటి పేరు బోధన్. షోడశ మహాజనపదాల్లో దక్షిణ భాగంలో అంటే మొత్తం భారత్లో 16 జనపదాలు ఆవిర్భవిస్తే దక్షిణ భారతదేశంలో ఆవిర్భవించిన ఒకే ఒక జనపదం అస్మక. ఓన్లీ 1 జనపద డెవలప్డ్ ఇన్ అవర్ సదరన్ పార్ట్. దట్ వాజ్ నన్ అదర్ దాన్ అస్మక లేదా అస్వక. మొదట బాహుబలి విగ్రహం ఎక్కడుండేది? బోధన్లో ఉండేది, అస్మక ప్రాంతంలో ఉండేది. దాన్ని చూసి శిథిలమైపోయి ఉంటే దాన్ని చూసి అదే రూపముతో అంతెత్తు కాకపోయినా కొద్దిగా మోతాదులోనైనా ఎక్కడ నిర్మించారు? శ్రావణ బెళగొళ. నిర్మించిన వ్యక్తి ఎవరు? ప్లస్ అది ఏ స్టైల్లో ఉంది? దిగంబర జైనము. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి అక్కడ మహామస్తకాభిషేకం జరుగుతుంది. బహుశా వార్షికంగా లేదా 2 సంవత్సరాలకు ఒకసారి అక్కడ ఏం జరుగుతుంది? కుంభాభిషేకం జరుగుతుంది. జైనులు దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ఉన్న రాష్ట్రం కర్ణాటక. భారతదేశంలో జైనులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం రాజస్థాన్. జైన మతాన్ని నేటికి ముందుకు తీసుకోబోయే స్వల్ప మోతాదులైన కాపాడుకుంటూ వస్తున్న వైశ్య సామాజిక వర్గీయులు వైశ్యులు. అందుకే మన నెల్లూరులో బంగారు అంగడి వాళ్ళు అంటుంటాం కాబట్టి సేట్లు అంటారు. ఇక మన కాపు వీధి పరిసర ప్రాంతాల్లో మీకు ఎక్కువగా దే డిపెండ్ ఆన్ గోల్డ్ బిజినెస్. పర్టికులర్గా ఏ వ్యాపారంలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారో కూడా గమనించండి. అందుకే రాజస్థాన్లో దిల్వారా జైనాలయంలో ఎక్కువగా వాళ్ళు పూజలు అందుకుంటారు. అలాగే మన తెలుగు నేలలో కొలనుపాక డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ శ్రీ శాంతమూల. అలాగే నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం విక్రమసింహపురి యూనివర్సిటీకి ఆపోజిట్ లో కాకుటూరు వద్ద ఒక జైనాలయం ఉంది. అలాగే నెల్లూరు జిల్లాలో ఇందుకూరుపేట మండలం డేవిస్పేట జైనాలయం ఉన్నది. అలాగే జైన మతానికి సంబంధించి తెలుగు నేలలో ఎంతో విశిష్ట సేవ చేసినటువంటి ప్రముఖుడు కొండ కుందాచార్యులు. ఎవరైనా కొండ కుందాచార్యులు. ఈ కొండ కుందాచార్యులు బోధించిన సిద్ధాంతాన్ని జైనములో స్వాద్వాద్వము అంటారు. ఇది పడింది గ్రూప్ 2లో బిట్టు. స్వాద్వాద్వము. కొండ కుందాచార్యులు బోధించినటువంటి జైన సిద్ధాంతాన్ని ఏమంటారంటే స్వాద్వాద్వం. బాగా గమనించండి. ఇక్కడ అనంతపురం జిల్లా వాసం అయిన కొనగండ్ల అనేది ఊరు. అనంతపురం జిల్లా కొనగండ్ల వాసి అయినటువంటి కొండ కుందాచార్యులు ఈయనకు వక్రగ్రీవుడు అనే పేరుంది. గ్రద్దపించుడు అనే పేరుంది. గ్రద్దపించుడు, వక్రగ్రీవుడు, గ్రద్దపించుడు, ఏలాచార్యుడు అనే పేర్లున్నాయమ్మా.
అలాగే ఈయన రచనలు, ఇక్కడ చూడండి రచనలు, వీటిని చూడండి ప్రవచనసార, సమయసార, పంచస్థితి నికాయసార, పంచస్థితి నికాయసార. ఒకసారి గమనించండి, ప్రవచనసార, సమయసార, పంచస్థితి నికాయసార, లాస్ట్ లో సారా అని వస్తుంది, గమనించండి. అందుకే వీటిని సారత్రయం అంటారు, సారత్రయ గ్రంథాలు. త్రయము అంటే ఏంటమ్మా? 3. ప్రవచనసార, సమయసార, పంచస్థితి నికాయసార అన్నిటినీ కలిపి సారత్రయము అంటారు. ఆ గ్రంథాలను సారత్రయము. ఈయన బోధించిన జైన సిద్ధాంతాన్ని స్వాద్వాద్వము అంటారు. స్వాద్వాద్వము కొండ కుందాచార్యులు. అలాగే తెలుగు నేలలో జైన మత ప్రభావంతో దే డెవలప్డ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. So during the period of any dynasty, educational institutions maintained by Jainas called as Saraswati Gacha. చూడండి, సరస్వతి గచ్చాలు అంటే సరస్వతి గచ్చాలు, ఇక్కడ చూడమ్మా, సరస్వతి గచ్చాలు అంటే అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ హిందూ మతములో ఎడ్యుకేషనల్ అంటే విద్యా దేవతగా ఎవరిని భావిస్తాం? సరస్వతి. అంటే హిందువులు పూజించేటటువంటి కొంతమంది దేవుళ్లను ఇప్పటికీ కూడా జైన మతం స్వీకరించి వాళ్ళు పూజిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ విద్యాదేవియాన్ అనే పేరుతో సరస్వతిని పూజిస్తారు. అంటే దే టుక్ దట్ పర్టికులర్ గాడెస్ ఫ్రమ్ హిందూయిజం. And at the same time, they used to worship లంబోదర, వినాయక స్వామిని పూజిస్తారు వాళ్ళు. అందుకే మీరు ఒకవేళ నాతో కానీ టైం ఉంటే కానీ వచ్చినట్లయితే కాపు వీధిలో ఒక జైలు దేవాలయం ఉంది. ఆ కాపు ఇప్పుడు మన పెద్ద బజారు దారిలో కొంచెం పోలీస్ స్టేషన్ ఉంది కదా, అక్కడ 1 టౌన్ అనుకుంటాను. ఆ 1 టౌన్ దాటి కొంచెం ముందుకు వస్తే అక్కడ ఒక కూరగాయల మార్కెట్ లాగా ఏర్పాటు చేశారు గతంలో, ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. దానికి కొంచెం డౌన్ లో ఒక పాలరాతితో నిర్మించినటువంటి ఈ జైన దేవాలయం ఉంటుంది. ఎంట్రన్స్ ఉపయోగం వినాయకుడు ఉంటాడు, లోపల పోతే సరస్వతి మాత కూడా విగ్రహ రూపంలో కనిపిస్తుంది. కానీ అక్కడ అది జైన దేవాలయం. మనం ఏమనుకుంటాం, అది హిందూ టెంపుల్. ఎస్, జైనము హిందువే, బౌద్ధం కూడా హిందువే, హిందూ మత దృక్పథమే. సిక్కులు కూడా హిందువులే, వైదికులు కూడా హిందువులే. పాయింట్ ఏంది, అక్కడ బౌద్ధ మతం స్వీకరించలేదు హిందూ మతంలోని చాలా విషయాలను, కానీ బౌద్ధ మతాన్ని హిందూ మతం స్వీకరించింది. పాయింట్ అర్థమైంది ఇక్కడ మీకు. అవతారాలు ఎన్ని? 10 చెప్పమ్మా. 1, 2, కూర్మావతారం 2, వరాహావతారం, నరసింహావతారం, వామనావతారం, పరశురామావతారం, రామావతారం, కృష్ణావతారం. మరి ఇదే, దీనికోసమే నేను ఇన్ని చెప్పించింది. బౌద్ధ మతం హిందూ మతం నుంచి రూపలావణ్యాలు తీసుకోలే, విగ్రహారాధన తీసుకోలే. కానీ బౌద్ధ మతానికి సంబంధించిన బుద్ధుడి యొక్క రూపాన్ని హిందూ మతం స్వీకరించి శిల్పీకరింపజేసుకోవడం కూడా జరిగింది తర్వాత దశ. కానీ జైన మతం క్వైట్ ఆపోజిట్ ఆఫ్ బుద్ధిస్ట్స్. జైన మతం హిందూ మతములోని ఏం తీసుకోవడం జరిగింది అంటే దేవుళ్లను, ఆచార సాంప్రదాయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ హిందూ మతంలో అక్షరాభ్యాసం అనే కార్యక్రమం ఉంది. అమ్మాయికి కావచ్చు, అబ్బాయికి కావచ్చు. అంటే బియ్యంలో ఏం చేస్తారు, ఏం రాస్తారు బియ్యంలో? ఓం ఓం రాయిస్తారు, సరే రకరకాలు చేస్తారు. ఏ కార్యక్రమం, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు నేలలో ఎక్కువగా అక్షరాభ్యాసం చేయించేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు బాసర. బాసర ఎక్కడుంది?
ఆదిలాబాద్ జిల్లా బాసర. అంటే గోదావరి నది మన తెలుగు నేలలోకి ప్రవేశించే ప్రాంతము బాసర. గోదావరి నది తెలుగు నేలలోకి ప్రవేశించే ప్రాంతము బాసర. మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోకి ఎక్కడి నుంచి ప్రవేశిస్తుంది? గోదావరి నది ఆంధ్రప్రదేశ్ విడిపోయాం కదా, తెలంగాణ ఆంధ్ర విడిపోయింది కదా. మనం ఇప్పుడు ఎక్కడి నుంచి గోదావరి నది మన ఆంధ్రాలోకి ప్రవహిస్తుంది? మొన్న పాట కూడా పాడిన, ఉప్పొంగెలే గోదావరి ఉరికిందిలే చేలోవరి, గుర్తురాలా? ఇంకా వెతలు తీర్చుమా దేవేరి వేదమంటి మా గోదారి, వేసైనావతో సేవ. ఇంత బాగుంటుంది సాహిత్యం. వేటూరు గారు రాశారు గోదావరి సినిమాలో అద్భుతంగా. పాపి కొండల పాపాలు కడగడానికి పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తోంది చూడు గోదావరమ్మ. మరి మనకు అక్కడే కదయ్యా పోలవరం పరిసర ప్రాంతాలు కన్స్ట్రక్ట్ కాబడుతూ ఉండేది. ఏపీ హిస్టరీ చదివేటప్పుడు మీకు రబ్బరు డ్యాము దగ్గర నుంచి రబ్బర్ గాజులు కూడా గుర్తుగా చెప్తా ఉన్నా. అంత తేలిగ్గా ఎగ్జామ్ జరిగే లోపల మీరు రబ్బర్ గాజులు అంటారో, రబ్బర్ డ్యామ్ అంటారో మీ ఇష్టం. అన్ని డ్యాములు ఏమయ్యా అన్నీ మీకు జ్ఞప్తికి రావాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆ ఏదైతే అక్షరాభ్యాస కార్యక్రమం ఉందో ఆ సందర్భంలో జైనులు, తెలుగు నేలలోని జైనులు కూడా ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో కొనగండ్ల కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, అక్షరాభ్యాసం చేయించే క్రమంలో వాళ్ళు పలికే మంత్రం ఏంటంటే హిందూ మంత్రం లాగే ఉంటుంది. అది ఓం సిద్ధం నవః అనేది మంత్రం. జైనుల యొక్క విద్యాభ్యాస ప్రారంభ వచనము ఓం సిద్ధం నమః, లైక్ హిందూయిజం. కాబట్టి ఇక్కడ మనకు జైన మతానికి సంబంధించి ఏ జిల్లా వచ్చింది అంటే ఆధునిక జిల్లా అయినప్పటికీ కూడా ఆనాడు ఆ పేరుతో ఉందా లేదా పక్కన పెడితే అనంతపురం జిల్లా వచ్చింది. ఏ ఊరు వచ్చింది అనంతపురంలో? కొనగండ్ల. ఏ వ్యక్తి వచ్చాడు? కొండాచార్యులు వచ్చాడు. ఏమేం బుక్స్ వచ్చాయి? 3 వచ్చాయి. ఏమిటా 3? సమయసారా, ప్రవచనసారా, పంచస్థితి నికాయ సార. దాంట్లో ఏ సిద్ధాంతాన్ని చెప్పాడు ఆయన? స్వాద్వాద్వం. అమ్మా ఇప్పుడు అట్టడగడు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, కొన్ని దాల్చాం, పెడతాం. ఇప్పుడు రేపు బిట్టు ఎట్ట పడుతుందని గమనించాలి. నువ్వు నాలెడ్జ్ చదువుకున్నావు, ఇప్పుడు నాలెడ్జ్తో వెళ్ళిపోయినావు. కొండకుందాచాలని ఎడబుట్టాడు ఆయన సిద్ధాంతం నాలెడ్జ్ ఇది. ఇప్పుడు బిట్టు చూడండి, స్వాద్వార్థం అంటే ఏమిటి అంటాడు. ఇది నాలెడ్జి కాదు, ఇప్పుడు అనలిటికల్. స్వాద్వార్థం అంటే ఏమిటి? అసలు మనిషి పుట్టింది దేనికి? పాటు బిర్యానీ తెచ్చుకొని తినటానికా? పాటులో కూర్చొని. ఎందుకు మనిషి పుట్టింది దేనికి? అట్నవే విచిత్రంగా నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అట్నే వస్తుంది ప్రతి ఒక్కరికి తాత్వికతతో. ఈ జీవన స్థితిగతి నుంచి అనంతమైన సౌఖ్యాన్ని అనుభవించేది ఇక్కడ కాదు, అక్కడ. ఎక్కడ? భూమి మీద కాదు, ఇంకా జీవనం ఉంది మనిషికి. ఎక్కడ? అనంత లోకాల్లో. ఎక్కడ? అనంతపురంలో కాదు, అనంత లోకాల్లో. మరి దానికి చేరుకోవాలంటే జీవుడు ఏం చేయాలా? మంచి పనులు చేయాలి. కొన్ని సిద్ధాంతాల ప్రకారం జైనములో చెప్పులు వేసుకోరు. కారణం? శ్వేతాంబరులా దిగంబరులా? దిగంబరులు ప్రధానంగా. అసలు వస్త్రాలే ధరించిన వాళ్ళు. కాళ్ళకు పాదరక్షలు వేసుకోరు. 6 గంటలకు దీపం పెట్టాలా హిందూ మతం ప్రకారం? వాళ్ళు పెట్టరు. అన్ని అనుసరించాలా హిందూ మతంలో. ఎందుకు దీపం పెట్టరు? సూక్ష్మజీవులు దాని చుట్టూ తిరిగి చచ్చిపోతాయని. వాళ్ళు కొద్దిగానే శ్వాసిస్తారు. ఎందుకు అన్నాం అనుకో, సూక్ష్మజీవులన్నీ లోపలికి పోయి అనగానే చచ్చిపోతాయని. అందుకే మూతి గుడ్డ కట్టుకొని శ్వాసిస్తారంట. ఇన్ని ఉన్నాయి. అందుకే రాజులు చాలా మంది మళ్ళా జీవహింస చేయరాదు. దాంట్లో ప్రధానంగా సిద్ధాంతాలు ఏందో తెలుసా మిత్రులారా? అహింస, అసత్య, అపరిగ్రహ, అస్తేయ, బ్రహ్మచర్యం. మొదటిది ఏంది? అహింస.
తెలుగు నేలలో ఈ సిద్ధాంతం వచ్చిందమ్మా. అహింస, అసత్య, అపరిగ్రహ, అస్థేయ, బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం దట్ ఈక్వల్ టు ఎన్ని? 5. ఇక్కడ చూడండి, అహింస, హింస చేయరాదు. అసత్య అంటే సత్యం ఆడకూడదని కాదు, అసత్యం ఆడకూడదు. అపరిగ్రహ, దొంగతనం చేయకూడదు వాస్తవంగా. అస్థేయ, పరిగ్రహించడం అంటే గుంజుకోవటం వాస్తవంగా. ఆస్తిపాస్తులు కలిగి ఉండకూడదు. కానీ మనకు గ్రంథాల్లో ఎట్లుంటుందంటే అపరిగ్రహ అంటే ఆస్తిపాస్తులు కలిగి ఉండకూడదు అని అర్థం వస్తుంటుంది. అస్థేయము అంటే దొంగతనం, స్టీలింగ్, దొంగతనం చేయరాదని ఉంటుంది. ఈ 4 చెప్పింది పార్శ్వనాథుడు, 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుడు. ఎవరైనా పార్శ్వనాథుడు. దీనికి 24వ తీర్థంకరుడైనటువంటి వర్ధమాన మహావీరుడు ఏం చేశాడు అంటే బ్రహ్మచర్యం అనే సూత్రాన్ని, 5వ సూత్రాన్ని జోడించాడు, దానికి యాడ్ చేశాడు అంతే. బ్రహ్మచర్యము అంటే అర్థం ఏమిటి అంటే బ్రహ్మముతో చరించటము. బ్రహ్మము అంటే ఏంటంటే జ్ఞానము. అంటే పుట్టుక నుంచి 25 సంవత్సరాలు వచ్చే వరకు, అంటే పురుషుణ్ణి ఉద్దేశించి చెప్పడం జరిగింది వైదిక ధర్మాల ప్రకారము. బ్రహ్మచారిగా ఉండాలా అంటే బ్రహ్మచారి అంటే ఇక్కడ బ్రహ్మముతో చరించాల, జ్ఞానాన్ని కలిగి ఉండాల. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాల. 25 నుంచి 50 మధ్య దీన్ని బ్రహ్మచర్యము అంటారు. దీన్ని ఏమంటారు? గృహస్థాశ్రమ ధర్మము అంటారు. 50 నుంచి చూడండి, 50 నుంచి 75 మధ్య ఏమంటారు? వనప్రస్థం. వనాల్లోకి వెళ్ళిపోవాలి, అరణ్యాల్లోకి వెళ్ళిపోయి గొప్ప తపస్సుతో జ్ఞానాన్ని, ఇంకా గొప్ప జ్ఞానాన్ని, ఇక్కడ సాధించిన దానికంటే ఎక్కువ జ్ఞానాన్ని అక్కడ పొందాల. ఈ 75 నుంచి 100 సంవత్సరాలు ఈ మధ్య కాలాన్ని ఏమంటారు? సన్యాసాశ్రమం అంటారు. తను తెలుసుకున్న జ్ఞానాన్ని తన శిష్య బృందానికి మౌఖికంగా పంచాలి. స్టేజెస్ అన్నట్టు, మనిషి స్టేజెస్. మీకు డౌట్, ఇప్పుడు అన్ని సంవత్సరాలు బతకతాడా సార్ మనిషి? ఆనాడు బతికారని ఇందాక చెప్పాను కదా నేను. బతికిన వాళ్ళ పరిస్థితి ఇది, బతకని వాళ్ళ పరిస్థితి మీరు పక్కన పెట్టండి. సో అకార్డింగ్ టు హిందూ లైఫ్ స్ట్రక్చర్, జైన్ సెయింట్స్ ఆల్సో ఫాలోడ్. ఇప్పుడు 24వ తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు, 23వ తీర్థంకరుడు ఎవరు? పార్శ్వనాథుడు. 22వ తీర్థంకరుడు ఉన్నాడు అరిష్టనేమి. ఈ అరిష్టనేమి కృష్ణుడికి బంధువట, శ్రీకృష్ణుడికి బంధువట. కానీ తొలి చారిత్రాత్మక పురుషుడు మాత్రం పార్శ్వనాథుడు. ఈయన గుర్తు పాము. 24వ వాడు గొప్పవాడు, మేధావి, చాలా వ్యాప్తిలోకి జైనాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఆయన పేరు మాత్రం వర్ధమాన మహావీరుడు. ఆయన గుర్తు సింహం. బాగా గమనించండి దయచేసి. కాబట్టి ఇలా తెలుగు నేలలోకి జైన మతం అనేది ప్రవేశించడం జరిగింది. ఈ జైన మతానికి సంబంధించినటువంటి ప్రధాన నిర్మాణ ఆవాసాలు తర్వాత డైనాసిటీలో కూడా మనం గమనిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, కుబ్జ విష్ణువర్ధనుని యొక్క భార్య, కుబ్జ విష్ణువర్ధనుడు, వేంగి చాళుక్య తొలిపాలకుడు కుబ్జ విష్ణువర్ధనుని యొక్క భార్య అయ్యన్న మహాదేవి. ఎవరామె? అయ్యన్న మహాదేవి జైన మతానికి విశిష్ట సేవ చేసిన ఆమె. ఏం చేసిందని తర్వాత గమనిస్తాం మనం. తొలి శాతవాహనులు జైనులు, తొలి కాకతీయులు జైనులు. అంటే మన తెలుగు నేల శ్రీకాకుళం టు నెల్లూరు, చిత్తూరు టు అనంతపూర్ జైన మతానికి సంబంధించి త్రవ్వకాలలో అక్కడక్కడ జైన విగ్రహాలు కూడా బయటపడుతూ ఉన్నాయి మిత్రులారా. వడ్డమానుకొండ, గుంటూరు జిల్లా వడ్డమానుకొండ పరిసర ప్రాంతాల్లో అశోకుని యొక్క మనుగడైనటువంటి సంప్రతి జైన మతానికి సంబంధించి అనేక నిర్మాణాలను, బసతులను ఆయన ఏర్పాటు చేశారు. బసది అంటే వసతులను ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కళింగకు చెందినటువంటి కళింగ కారవేలుడు, కళింగ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి కారవేలుడు, ఈయనకు మరో పేరు మూషికాధిపతి బిరుదు. మూషికాధిపతి అయినటువంటి కారవేలుడు, కళింగ కారవేలుడు ప్రతీపాలపురాన్ని
లేదా భట్టిప్రోలును ఈయన దాదాపుగా ఏం చేయటం జరిగింది అంటే ధ్వంసము చేయించి వేదసిరి అనే శాతవాహన రాజు కాలంలో బహుశా ఆయనకు మరో పేరు పూర్ణోత్సుంగుడు దాన్ని భస్మీపటలం చేసి దాన్ని గాడిదల చేత దున్నించడమే కాకుండా ఈయన జైన మత పరిషత్తులను ఏర్పాటు చేసి కారవేరుడు వ్యాప్తిలోనికి తీసుకురావడం జరిగింది. జైన మతానికి చాలా సేవ చేసిన వ్యక్తి కారవేరుడు. దీనిని గురించి వివరిస్తున్న శాసనం హాతీ గుంపా శాసనం. ఏ శాసనం? హాతీ అంటే ఏనుగు ఆకారం, హాతీ గుంపా శాసనం. హాతీ గుంపా శాసనం ఎవరిది అంటాడు చెప్పండి? కారవేరుడు. కారవేరుడు ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి? కళింగ. కళింగ అంటే అర్థము తీర ప్రజలు. కళింగ అంటే నేడు ఏది? ఉత్కళ తీరము. ఉత్కళ తీరము అంటే నేడు ఏది? ఒడిషా. జనగణమనలో ఏముందమ్మా? జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత అంటూ అంటూ పంజాబు, సింధు, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఇప్పుడు చెప్పండి, ద్రావిడ, ఉత్కళ, వంగ, ఉత్కళ ఒడిషా, వంగ బెంగాల్, ద్రావిడ, ఉత్కళ, వంగ. మళ్ళా ఏంది అక్కడ రిపీట్ అయింది. ఆ తర్వాత ఏంది? కంటిన్యూషన్ ఏంది? తర్వాత పదం ఏందమ్మా? జనగణమన. నెక్స్ట్ లైన్ ఏందో చెప్పకపోతే గ్రూప్ 2 ఎట్టొస్తుంది అనుకుంటున్నారు? తవ శుభ నామే జాగే తవ శుభాశిష మాగే గాహే తవ జయ గాథ. ఎక్కడ ట్యూన్ ఇది? మదనపల్లి బీటీ కాలేజ్ 1919 హెచ్జే కజిన్స్, పార్ట్ అండ్ పార్సల్ విత్ స్టూడెంట్స్, పార్ట్ అండ్ పార్సల్ విత్ రవీంద్రనాథ్ ఠాగూర్. లాస్ట్ పదం ఉంది, అది బాగా వాళ్ళు నాకట్టుకుంది. జయ హే జయ హే జయ హే జయ 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 హే అంటే స్లో నుంచి జయ 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 హే జయ హే అంట. గమనించు, మళ్ళా భయపడినాను. చెప్తానే ఉండ ఏదో ఒక దశలో భయపడుతున్నావు నువ్వు. ఏం పేరు అన్నావమ్మా? పాప నీ పేరు చెప్పరా? ఏమి ఇబ్బంది లేదు, సబ్జెక్ట్లో లీనమైపోయి దానిలో నువ్వు కూడా ఒక మమేకం అయిపోయినావు అని నాకు అర్థమవుతోంది. చక్కగా రేపు గ్రూప్ 2 కొట్టి ఒక మండలానికి ఆఫీసర్ కాబోతున్నావు. రైట్, మంచి. కాబట్టి ఇక్కడ గమనించాలమ్మా. So during the period of Satavahanas and at the same time during the period of other dynasties also like Kakatiyas, Yengi Chalukyas, we observe the ramification of Jainism in our great motherland, Telugu land. Simultaneously, we observe the development of Buddhism. So how they developed? You know very well, during the period of Satavahanas also, Badaneya sect, Gautami Balasri kuda donate cheyadam jarigindi. Sare, ikkada koddam. You observe here, Veerapurusha Datta, very important personality. He was ramificated Buddhism in the entire land. He was constructed viharas, chaityas, what not. And at the same time, after that, if you collect information from Brohopalayanulu, if you collect information from Vishnu Pudyans, if you collect information from any dynasty, definitely we should observe. అంటే మనం గమనించవచ్చు బౌద్ధ మతం యొక్క వికాస దృక్పథాన్ని కూడా మన తెలుగు నేలలో. అందుకనే అసలు బుద్ధిజం యొక్క సిద్ధాంతం ఏందో మళ్ళా మనం గమనించాలి. ఈ సిద్ధాంతం ఎవరిదమ్మా? అహింస, అసత్య, అపరిగ్రహ, అస్థేయ, బ్రహ్మచర్యం ఎవరికి సంబంధించింది? ప్రైమరీలీ 12 బుక్స్ ఉంటాయి జైనులకు, ద్వాదశాంగాలు అంటారు. ద్వాదశాంగాలు అనేటటువంటి వాటిలో చాలా వివరణ మనకున్నది. చాలా వివరణ, ఆంధ్ర ప్రాంత వివరణ, కల్ప ప్రదీప లాంటి గ్రంథాలు, జైన మతానికి సంబంధించినటువంటి గ్రంథాలు కూడా తెలుగు నేలకు సంబంధించినటువంటి వివరణలు అందిస్తూ ఉన్నాయి. కాబట్టి సైద్ధాంతిక వికాసాల ప్రకారము బౌద్ధ మత దృక్పథం అనేటటువంటిది
బౌద్ధ మత దృక్పథం అనేటటువంటిది తెలుగు నేలలో ఎక్కడెక్కడ ఉంది అనేది మనకు కావాలి. మళ్ళీ ఇక్కడ బుద్ధుడి గురించి పూర్తిగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఇది భారతదేశ చరిత్రలో భాగం. అయితే మీకు తెలుసు, గౌతమ బుద్ధుడు, సిద్ధార్థుడు, శాక్యముని, ఆ సంబోధి, ఆ తథాగతుడు, ఆ అవలోకితేశ్వరుడు, ఆ అమితాబ్, రకరకాల పేర్లు కలిగినటువంటి ఆ కారణజన్ముడు బతికున్నప్పుడట నాగార్జున కొండకు దగ్గరగా ఉన్న అమరావతికి వచ్చి కొంతమందికి తన ప్రబోధన చేస్తాడు. వాళ్ళు దశమల్ల అనేవాడు ఉన్నాడట, మన తెలుగువాడు. బుద్ధుణ్ణి ప్రత్యక్షంగా చూసి, కాంటెంపరీగా చూసి ఆయన సిద్ధాంతాలు ఇవి అని చెప్పి మనకు చెప్పినటువంటి దశమల్ల. ఏం పేరు ఆయన పేరు? దశమల్ల. అందుకే తెలుగు నేలలో బుద్ధుడు ఎక్కడ ఉపదేశాలు చేశాడు? అప్పుడు ఆ పేరు లేదు. ఏం పేరుంది? ధరణి కోట అని, ధాన్య కటకము అని, వజ్రాల దిన్య అని, దీపాల దిన్య అని, ఆంధ్ర నగరి అని పిలువబడినటువంటి అమరావతి ప్రాంతంలో బుద్ధుడు చెప్పాడు కాబట్టి కొన్ని గొప్ప విషయాలు దాన్ని బేస్ చేసుకుని కొన్ని సందర్భాల్లో బౌద్ధ మతస్థులు ఇక్కడ కాలచక్ర ఉత్సవాలు నిర్వహిస్తారు. కాలచక్ర ఉత్సవాలు నిర్వహిస్తారు. కాలచక్ర ఉత్సవాలు ఏ మతానికి చెందినవి? బౌద్ధ మతానికి చెందినవి. కాలచక్ర ఉత్సవాలు ఎక్కడ నిర్వహిస్తారు? తెలుగు నేలలో అమరావతి ప్రాంతంలో నిర్వహిస్తారు. కాలచక్ర ఉత్సవాల్లో ఏం చెప్తారు? బుద్ధుడు ఇట్ట చెప్పాడు, బుద్ధుడు అట్ట చెప్పాడు, బుద్ధిగా నడుచుకోవాలని చెప్పాడు అని బుద్ధిమంతులకు చెప్తారు అన్నట్టు. ఇన్ని వాళ్ళకి చెప్తారు. ఎన్నోళ్ళకి ఏం చెప్తారా? నేను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అంటే మనం ఏం చేయగలమో? ఏం చేయలేం. అందుకే గౌతమ బుద్ధుడు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రత్యక్షంగా మహనీయుడు వచ్చి ఇవాళ అరైవ్డ్ టు అవర్ మదర్ ల్యాండ్, ఆయన కాలు మోపి ఈ ప్రాంతంలో ప్రవచించి తిరిగి మళ్ళా ఆయన వెళ్ళిపోయి కుశీనగరంలో పరమపదించాడు, మహాపరినిర్యాణం చెందాడు. కానీ సిద్ధాంతాలు నేటికి వ్యాప్తిలోకి వచ్చాయి. సిద్ధాంతాలు నేటికి వ్యాప్తిలోకి వచ్చాయి. అందుకే కాలచక్ర ఉత్సవాలు ఎక్కడ నిర్వహిస్తారు అంటే ఇక్కడ నిర్వహిస్తారు. అంతేకాదు బుద్ధుడు ఏం చెప్పాడు కూడా ఇక్కడ ప్రవచించుకుంటారు. బుద్ధుడు ఏం చెప్పాడు? ఒకటి, ప్రపంచం దుఃఖమయం. అవునా కదా? చెప్పండి, సుఖమయమా దుఃఖమయమా? ఇన్ని కష్టాలకు కారణం ఏదో కూర్చొని ఉదయం నుంచి వచ్చి నా సోది మొత్తం వింటున్నారే దేనికే? 75 మార్కుల కోసం కాదు, ఉద్యోగం కోసం అని చెప్పరాదా? 75 మార్కులు ఎట్టి నేనే వేసి చేస్తాను నీకు, సరిపోదా? ఫర్ సేక్ ఆఫ్ జాబ్ ఆర్ ఎంప్లాయబిలిటీ. ప్రపంచం దుఃఖమయమమ్మా. దుఃఖానికి కారణం కోరికలు. కోరికలను జయించాలా? దానికి అష్టాంగ మార్గం అనేటటువంటి 8 గొప్ప ప్రధానకరమైనటువంటి సూత్రాలను మనం పాటించాలి. సమ్యక్ వాక్, సమ్యక్ ఆలోచన, సమ్యక్ దృష్టి, సమ్యక్ ధ్యానము, సమ్యక్ నడవడి, సమ్యక్ బోధ, సమ్యక్ జ్ఞానము, ఇలా ఇలా సమ్యక్ అంటే గుడ్ 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 మంచి 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 అని అర్థం. ఇవి చేస్తే కోరికలు నశిస్తాయి. కోరికలు నశిస్తే శాంతి వస్తుంది మనసులోకి. శాంతి వస్తే మనకు కోరికలు ఉండవని అర్థం. అయితే ప్రపంచంలో ఎవ్వరికీ కోరికలు ఉండకూడదు అనే కోరిక బుద్ధుడికి ఉంది. అంటే ఆయనకు కూడా కోరిక ఉంది. అర్థమయ్యా? కోరికలను ఉరి తీసినోడు లేడు. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్ కొనుక్కున్నాము, అది అయిపోయింది, మళ్ళీ ఇంకొక పెన్ కావాలి. ఒక వస్త్రం కొనుక్కున్నాము, దాంతో తృప్తి పడుతుంది ఆ రోజు వరకు, మళ్ళీ సెకండ్ డే. ఒక ఉద్యోగం, చిన్న ఉద్యోగం పొందారు, అప్పుడు దాకా ఉద్యోగం అంటారు, చిన్న ఉద్యోగం పొందారు, ఆ తర్వాత ఇంకొంచెం 99 సంవత్సరాల 364 రోజులు నిండిపోయినా ఇంకొక రోజే ఉంది జీవుడికి. ముసలోడు అనుకోండి, తాత ఏజ్లో పెళ్లి చేసుకుంటే బాగుంటదని ఇక్కడ నాకెవరిస్తారా పిల్లనే అన్నాడంట. నాకు వద్దలే, ఊరికే ఉదాహరణ చెప్తున్నాను నేను. ఈ కోరికలు అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో ఇది ఊటబావి, ఊరుతూనే ఉంటాయి. అది ఎవరికైనప్పటికీ ఐదర్ హీ ఆర్ షీ, కిత్ అండ్ కిన్, హ్యావ్ అండ్ హ్యావ్ నాట్, సమ్ ఎక్స్ వై జెడ్.
కాబట్టి ఇలా ఆయన చెప్పినటువంటి సిద్ధాంతాలను దశమల్ల భావ వివేకుడు, ఆచార్య నాగార్జునుడు, సిద్ధ నాగార్జునుడు, ఇంకా అనేక మంది మేధావులు, రాజులు వ్యాప్తిలోకి తీసుకురావడం జరిగింది ఆయన సిద్ధాంతం. వీటిలో కొన్ని హిడెన్ హర్డిల్స్ కూడా ఉండవచ్చు కాక. అందుకే ఇందాక మీకు స్టైల్స్ చెప్పాను చూడండి. ఏవైతే సిద్ధాంతాలను వ్యాప్తి చేసే క్రమంలో నాగార్జున కొండలో ఏ రకమైన శైలి, అమరావతిలో ఏ రకమైన శైలి, గుంటుపల్లిలో ఏ రకమైన శైలి, ఈ జగ్గయ్యపేటలో ఏ రకమైన శైలి అని చెప్పాను నేను. స్టైల్ అంటాను కదా, బోధించే విధానంలో స్టైల్. ఫర్ ఎగ్జాంపుల్ చరిత్ర మీకు గ్రూప్స్ వాళ్ళు కాబట్టి ప్రతి పిన్ పాయింట్ మీరు నేర్చుకుంటున్నారు, అవసరం కూడా. చరిత్రను ఇంకొక రకంగా కొంతమంది చెప్తారు అన్నట్టు. దే చరిత్రను బుద్ధుడు మంచోడు, అమ్మాయి చాలా మంచోడు, చచ్చిపోయాడు, ప్రపంచంలో కోరికలు ఉండకూడదని చెప్పాడు. ఇది కూడా చెప్పటం కింద లెక్క. కానీ నీలో ఆ స్టిమ్యులేషన్ రాదు. ఆ ఉద్దీపన గావించబడాలి అంటే కొన్ని స్టైల్స్ మెయింటైన్ చేయాలి, కట్ చేయాలి, కొన్నిసార్లు ఆయన యొక్క సారాన్ని చెప్పాలి. అందుకే నేను ఏంది చెప్తున్నానంటే, ఇలాంటి సిద్ధాంతాలను బోధింపజేసినటువంటి బౌద్ధ మతం అనేటటువంటి వ్యక్తి యొక్క దృక్పథంలో అనేక చైత్యాలు, విహారాలు మనకు వచ్చిన క్రమములో శాలిహుండం, తెలుగు నేలలో శాలిహుండం, రామతీర్థం. రామతీర్థం అంటే నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలో ఉండే రామతీర్థం కాదు, రామతీర్థం. తొట్లకొండ, తొట్లకొండ, అమరావతి, జగ్గయ్యపేట. అదేవిధంగా మీకు తెలుసు ఇక్కడ ప్రత్యేకత ఏందో తెలుసా? ఇక్కడ ఒక శిల్పాన్ని కనుక్కున్నారు. ఆ శిల్పం పేరు మాందాత శిల్పం. ఇక్కడ చూడండి, మాందాత. దీని ప్రత్యేకత ఏంటంటే, ఇది ఏ మతానికి సంబంధించింది అని కాదు, కానీ తెలుగు నేలలో జగ్గయ్యపేటలో దొరికినటువంటి మాందాత యొక్క విగ్రహం యొక్క ప్రత్యేకత ఏంటంటే, మానవ రూపంలో ఒక నాయకుడిని విగ్రహ రూపంలో, అంటే మానవుడిగా జన్మించిన వ్యక్తిని విగ్రహ రూపంలో మలిచిన మొట్టమొదటి శిల్పం ఇదే. మనిషిగా గాంధార శిల్పకళలో మీకు తెలుసు మత ఛాయలు కలిగినటువంటి మానవుడైన బుద్ధుణ్ణి మలిచారు. కానీ మాందాత ఎవరంటే ఒక నాయకుడు, పాలకుడు. చెయ్యి పైకెత్తిన మాందాత అంటారు. చెయ్యి పైకెత్తిన మాందాత. చెయ్యి పైకెత్తిన మాందాత అంటే దాని అర్థం ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు ఇట్టుంటాడని చెప్పుకున్నాం మనము. దీని అర్థం ఏంది? అభయం, నేనున్నాను మీకు భయం లేదు అని అర్థం. మరి దీని అర్థం ఏంది? బాగున్నారా అంటే ప్రజలారా బాగున్నారా, అంతే కదా. దీని అర్థం ఏంది అంటే, ప్రజలకు సంబంధించినటువంటి యోగక్షేమాలను చూడాల్సినటువంటి వ్యక్తి రాజు. కాబట్టి ఆ రాజు ప్రజలను ఉద్దేశించి నేను బాగున్నాను, మీరందరూ బాగున్నారా అనేటటువంటి తత్వంతో చెయ్యి పైకెత్తిన మాందాత విగ్రహాన్ని కనుక్కున్నది ఎక్కడ? జగ్గయ్యపేట ప్రాంతంలో. ఈ బిట్టు విరివిరి మాందాత విగ్రహం అనేటటువంటి అత్యంత కీలకం మీకు. కాబట్టి ఇక్కడ శాలిహుండం బౌద్ధ దృక్పథంతో కలిగినటువంటి ప్రాంతము. దీన్ని గిడుగు వెంకట రామమూర్తి, గిడుగు రామమూర్తి పంతులు లేదా గిడుగు వెంకట రామమూర్తి పంతులు అనేటటువంటి వ్యక్తి దీన్ని కనుగొనడం జరిగింది, వెలికి తీయడం జరిగింది. గిడుగు రామమూర్తి పంతులు అనేటటువంటి వ్యక్తి. అలాగే మీరు గమనించుకున్నట్లయితే రామతీర్థం ఇది మనకు విజయనగరం పరిసర ప్రాంతాలు, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉండేటటువంటి ఒక బహుముఖమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి ఓ నిర్మాణ దృక్పథం కలిగినటువంటిదిగా చెప్పుకునవచ్చు బౌద్ధ మతానికి సంబంధించి కొన్ని ప్లేసెస్ అమ్మాయి. అలాగే తొట్లకొండ విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి లేదా ఉన్నటువంటి ఒక బౌద్ధ స్తూప దృక్పథం. అలాగే ఇక్కడ మీకు గతంలో కూడా చెప్పే, మళ్ళా కూడా రాస్తున్నాను, భట్టిప్రోలు
ఈ బట్టిప్రోలు అనేటటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి స్తూపం యొక్క ప్రత్యేకత ఏందమ్మా? తెలుగు నేలలో కన్స్ట్రక్ట్ చేయబడిన అతి ప్రాచీన స్తూపము బట్టిప్రోలు. బట్టిప్రోలుకు మరో పేరు ప్రతీపాలపురము. అయితే ప్రతిష్టానపురం అంటే బయట, జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ప్రతీపాలపురము అంటే ఈ యొక్క బట్టిప్రోలు. ఎస్, ఇక్కడ అతి ప్రాచీన స్తూపం ఉంటే అతి గొప్ప స్తూపము తెలుగు నేలలో పెద్దది కూడా అమరావతిలో ఉంది. అంటే బౌద్ధ దృక్పథ పరంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది అన్నట్టు. అలాగే జగ్గయ్యపేట మాందాత శిల్పం ఒకసారి రాసుకోండమ్మా, చాలా ఇంపార్టెంట్ అది. మాందాత శిల్పము చాలా ఇంపార్టెంట్, అది ఒకసారి రాసుకోండి. రాసుకోండి. శాలిహుండం, రామతీర్థం, తొట్లకొండ, అమరావతి, జగ్గయ్యపేట, గుమ్మడిదుర్రు రాసుకోండి. గుమ్మడిదుర్రు, నాగార్జునకొండ, ఎట్సెట్రా. అయితే మీరు ఇంకొకటి చెప్తున్నాను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు అతి పెద్ద స్తూపం ఏది అంటే ఇప్పుడు మనం అమరావతి అని చెప్పుకుంటున్నాం. అప్పుడు దక్షిణ భారతదేశంలో అతిపెద్ద స్తూపంగా నేలకొండపల్లి అనే ఒక ఊరు ఉంది. భక్త రామదాసు పుట్టినూరు అది. నేను వెళ్ళాను అక్కడికి. ఆ ఇంట్లో బావి కూడా ఉంటుంది, ఆ బావిని కూడా చూశాను. ఆయన స్నానం చేసిన బావి అట, అది గొప్పది. అక్కడ అతిపెద్ద స్తూపం ఉంది అన్నట్టు నేలకొండపల్లి అనే ప్రాంతంలో. కానీ విడిపోయిన తర్వాత 2014 జూన్ 2 తర్వాత విడిపోయిన తర్వాత మన తెలుగు నేలలో ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటి అమరావతి స్తూప దృక్పథాన్ని మనం గమనించాం. ఈ బిట్టు కూడా రాసుకోండి అమ్మా. బుద్ధుని యొక్క ప్రబోధలను ప్రత్యక్షంగా విన్నటువంటి మన తెలుగు ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రముఖుడు ఎవరమ్మాయన? ఎవరమ్మాయన? దశమల్ల. అలాగే దాని కింద ఒక పాయింట్ రాసుకోండి. కాలచక్ర ఉత్సవాలు బ్రాకెట్లో బౌద్ధ మతానికి చెందిన కాలచక్ర ఉత్సవాలు బ్రాకెట్లో బౌద్ధ మతానికి చెందిన ఉత్సవాలు బ్రాకెట్లో బౌద్ధ మతానికి చెందిన ఎక్కడ నిర్వహిస్తారు? అమరావతి. అలాగే దీని సిద్ధాంతము చూడండి. దీని సిద్ధాంతాన్ని ఒక్కసారి మనం గమనిస్తే బౌద్ధ మత సిద్ధాంతాన్ని, మౌలిక సిద్ధాంతాన్ని ప్రతీత్య సముత్పాదన అంటారు. ఇక్కడ చూడండి, ప్రతీత్య సముత్పాదన అంటే అర్థం ఏమిటి అంటే అదే దుఃఖము లేని అనంత సౌఖ్యాన్ని కూడా ఈ మత దృక్పథంలో ఏమంటారంటే ప్రతీత్య సముత్పాదన అంటారు. అంటే ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళాలని చూస్తారు? చెప్పండి, మీరు చెప్పండి. ఇక్కడ రాశాను కూడా నేను. స్వర్గం. మంచి పనులు చేస్తే వీఆర్ ఎలిజిబుల్ టు గో టు మోక్ష. అంటే ఇది మోక్ష స్థితి. మోక్షం అంటే ఏంది? మళ్ళా పునర్జన్మ లేదు. అదే మళ్ళా జన్మ లేకపోవడమే మోక్షం. మరి మళ్ళా జన్మ లేకుండా ఉండాలంటే ఏం చేయాలా? హిందూ ధర్మ పురాణాల ప్రకారం పెద్ద కొడుకు తల కొరివి పెట్టాల తండ్రికి. అందుకే ఆనాడు రాజులు ఎవరినైనా పరమ పావన పురుషులను అర్థించినప్పుడు ఏం కోరుకుంటారంటే, అయ్యా సుపుత్ర ప్రాప్తి అంటే కలిగేటట్లు దీవించు. అందుకే ఆయన సుపుత్ర ప్రాప్తి రస్తు అంటాడు. మరి అమ్మాయి తల కొరివి పెడితే స్వర్గానికి కూడా మంచి పనులు చేస్తుంటే మీరు చెప్పండి. అసలు స్వర్గం అంటే ఏంది? నరకం అంటే ఏంది? కర్మ అంటే ఏంది? పునర్జన్మ అంటే ఏంది? వీటినన్నిటిని డిస్కస్ చేశాడు గౌతమ బుద్ధ. వేదాల ప్రామాణికతను ప్రశ్నించాడు ఆయన. ఒకరు గొప్పోళ్ళు ఒకరు చెడ్డోళ్ళు అని ఎడ చెప్తారు అన్నట్టుగా వ్యవహరించడం జరిగింది ఆ శాక్యముని.
ఆ సిద్ధార్థుడు, ఆ గౌతమ బుద్ధుడు. అందుకే ప్రతీత్య సముత్పాదన అంటే మిత్రుడు చెప్పినట్టుగా తిరిగి మరలా ఈ భూమి మీదకు రాకుండా మనం అక్కడే సెటిల్ అయిపోవడం, మంచి ప్లాట్ తీసుకొని. మీరు గమనించాలి, ఇవన్నీ మీ సిద్ధాంతాలు మీ మైండ్లో ఇన్కల్కేట్ కావాలి. అరే వాట్ ఈస్ దట్, వాట్ ఈస్ దిస్, వాట్ వుడ్ బి రాంగ్, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. If you bad, I am your dad. If you good, I am your God. అంతే. ఈ సిద్ధాంతాలు ఇవన్నీ కూడా. కాబట్టి గౌతమ బుద్ధుడు ఏమి ఆశించలేదమ్మా, ప్రపంచం శాంతిగా ఉండాలనేటటువంటి ఆశ ఆయనకు ఉన్నది. శాంతిగా ఉండాలంటే కోరికలు ఉండకూడదని మహనీయుడు అన్నాడు. అంటే కోరికలు ఊటభావి అనేటటువంటి విషయం కూడా మీకు తెలుసు. ఇక్కడ బుద్ధిస్ట్ లిటరేచర్ ఏవైతే వచ్చిందో దానిలో ఈ యొక్క సిద్ధాంతాన్ని ఎక్కువగా మనకు ప్రవచించడం జరిగింది మేధావులు. అది ప్రాజ్ఞా పారమిత శాస్త్రం కావచ్చు, ఆచార్య నాగార్జునుడు రాసింది, రత్నావళి రాజపరికథ కావచ్చు, లేకపోతే స్పృహుల్లేఖ కావచ్చు, లేకపోతే బౌద్ధ జాతక కథలైనటువంటి భీమసేన జాతక, సిరివణిజ జాతక, చుళ్ళ కళింగ జాతక లాంటి జాతక కథలు కావచ్చు, లేదా సింహళ గ్రంథాలు, దీపవంశము, మహావంశం వంటి సింహళ గ్రంథాలు కావచ్చు, లేదా మన తెలుగు నేలలో అనేక మంది మేధావులు ఈ సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని ప్రతీత్య సముత్పాదన అనే సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని ఆయన యొక్క సిద్ధాంతాలను అనేక మంది రాజులు కూడా ఆ యొక్క రాగి రేకుల పైన కావచ్చు, దానికి ముందుగానే రాతి పలకల మీద కావచ్చు చెక్కించినటువంటి విధానము వీటన్నిటినీ పోసగుచ్చినట్లు గ్రూప్ 2కి మనం గమనించాల్సినటువంటి బాధ్యత ఉంది. గుమ్మడి దుర్రు అన్నాం, అది కూడా బౌద్ధ క్షేత్రమే. ఎక్కువగా ఫేమస్ అమరావతి మీదే మనం కాన్సన్ట్రేట్ చేస్తాం, కానీ చాలా ప్రాంతాలు ఉన్నాయి. ఈ చాలా ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మనకు వివిధ డైనాసిటీలో వివిధ రూపాల్లో మనకు వస్తాయి. అది ఆంధ్రచోడుల్లో వస్తుందా, లేకపోతే వేంగి చాళుక్యుల్లో వస్తుందా, కాకతీయుల్లో వస్తుందా, దట్ ఈస్ నాట్ క్రైటీరియా. కానీ వచ్చినప్పుడు ఆ సిద్ధాంతం ఏంటి అనేది మనం గమనించాలి.